మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఇక్కడ లేటెస్ట్ ఫీచర్స్తో పాటు వేగంగా వార్తను అందించడం, దాంతోపాటు తాజా సమాచారాన్ని అత్యంత వేగంగా, దాంతోపాటు అత్యంత లేటెస్ట్ ఫీచర్స్తో ముందుంచే ప్రయత్నంలో భాగంగానే ఈ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికి ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఉంటే అప్డేట్ చేసుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాజాపై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 95 మంది పాలస్తీనియన్లు మరణించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాజాలో 3 చోట్ల మానవీయ సాయాన్ని నిలిపివేశామంటూ గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ కేంద్రాల దగ్గర కాల్పులు జరుగుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గాజాపై దాడులకు దిగింది ఇజ్రాయెల్. గత కొన్నేళ్లుగా గాజాపై తన దాడిని కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 100 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు టార్గెటెడ్గా గాజా స్ట్రిప్లోని జబాలియా, దేర్ ఎల్ బలా, దాంతోపాటు ఖాన్ యూనిస్, ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఖాన్ యూనిస్ అనే ప్రాంతంలో శరణార్థులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూడొచ్చు. చిన్నారులు రోధిస్తున్న విజువల్స్ ప్రస్తుతం అందరినీ కలవరపరుస్తోంది. ఎందుకంటే ఆ దాడి తీవ్రత లాంటిది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది. మరి ముఖ్యంగా హమాస్కి సంబంధించిన నేతలు ఈ శరణార్థి శిబిరాలని, దాంతోపాటు హాస్పిటల్స్ని, వీటిని వేదికగా చేసుకొని వాటి కింద వాళ్ళు ఉంటున్నారని చెప్పి ఒకసారి మీరు చూడొచ్చు. ఎంతమంది ప్రస్తుతం రోడ్ల మీదకి వచ్చేసారు. నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక, తాగడానికి నీరు అందక వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ఉన్న పలంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసిన ఆ దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాదు, ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. మీరు చూడొచ్చు. ఉన్న ఇల్లు కోల్పోయి కొంతమంది, తమ వారిని కోల్పోయి ఇంకొంతమంది, తమ కళ్ళ ముందే తమ తల్లిదండ్రులను కోల్పోతున్న ఆ బిడ్డల పరిస్థితి, అక్కడ ఆ ఆవేదన బహుశా మిన్నంటుతోంది అనడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. గాజా మీద మారణ హోమాన్ని కొనసాగిస్తోంది ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది. ఇజ్రాయెల్ చెబుతున్న మాట ఒకటే. హమాస్ నేతలని పూర్తిగా తుదముట్టించడమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. మీరు చూడొచ్చు. ఇప్పటికే మానవీయ సాయం పంపిణీని ఆపేసినట్టుగా అక్కడ తెలుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి ఒకే ఒక మార్గం. మరి ముఖ్యంగా ఆ ఎంట్రన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక మార్గం కూడా మూసుకుపోయింది. ఆ పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఆవేదన మాటల్లో చెప్పలేందని అనుకోవాలి. ఖాన్ యూనిస్ నగరం శరణార్థి శిబిరాలు ఉండే ప్రాంతం అది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మారుతున్న పరిణామాలు అందరినీ తీవ్రంగా కూల్చివేస్తున్నాయి. రఫా సరిహద్దు నుంచి ఖాన్ యూనిస్ ప్రాంతంలో కూడా మానవీయ సాయాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అటు గాజా స్ట్రిప్, గాజా పట్టి అంటే సాధారణంగా గాజా పట్టి అంటూ ఉంటారు. అక్కడ మారుతున్న పరిణామాలు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ చేస్తున్నాయి. చూడండి, చిన్న చిన్న పిల్లలు అక్కడంతా కూడా ఈజిప్ట్కి దాంతోపాటు గాజా స్ట్రిప్, ఆ సరిహద్దులో చిన్న రఫా బోర్డర్ అని చిన్నది ఉంటుంది. ఆ సంధ్య నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఆ చిన్న ప్లేస్ నుంచి ఇటు గాజాలోకి అడుగుపెట్టి మానవీయ సాయాన్ని అందించాల్సి ఉంటుంది. ఒక
ఒక్కసారి అక్కడ జరుగుతున్న ఆ మారణ హోమం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటికీ సుమారు 50,000 మంది. అసలు ఊహించగలమా? మరణాలు ఏ స్థాయిలో అక్కడ జరుగుతున్నాయంటే ఏదో ఒక సినిమాలో చూస్తున్నట్టు అనిపిస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవం, ఇది వాస్తవం. అక్కడ హమాస్ నేతలే టార్గెట్గా దాడులు జరుపుతున్నామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. ఎవరు చేసిన పాపం ఈరోజు గాజాను చుట్టుముడుతోంది. ఎవరు చేసిన పాపం ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఈరోజు శిక్షను అనుభవిస్తున్నారు. పసి హృదయాలు అక్కడ ఆగిపోతున్నారు. మీరు చూడొచ్చు, చిన్న పిల్లలు వాళ్ళ కంట కన్నీరు బహుశా కలిచివేస్తోంది యావత్ ప్రపంచాన్ని. ఎందుకంటే ఇది కేవలం హమాస్ నేతలకు సంబంధించి, హమాస్ నేతలు పాల్పడుతున్న ఈ దుర్మార్గాలు. ఇటు గాజా, ఇజ్రాయెల్, మరి ముఖ్యంగా హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్గా మారిందనే చెప్పుకోవాలి. దాంట్లో బలైపోతోంది సామాన్య ప్రజలే. మరీ ముఖ్యంగా అక్కడ పరిస్థితి మీరు చూస్తే కనుక పెద్ద మీరు చూడొచ్చు. అక్కడ కూలిపోయిన ఆ ఇళ్లను మీరు చూడండి, కుమిలిపోతున్న ఆ పసి హృదయాలను చూడండి. ఎన్నేళ్లుగా జరుగుతోంది ఈ మరణము. ఇప్పటికే 56,000 మంది మృత్యువాత పడ్డారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ దుర్మార్గులు హమాస్ నేతలేమో వీళ్ళ శిబిరాలని, వీళ్ళ శరణార్థి శిబిరాలని, వీళ్ళ హాస్పిటల్స్ని అక్కడ ఆక్రమించుకొని, బహుశా నేను ఆ పదం దుర్మార్గం అనే పదం హమాస్కి సంబంధించి వాటిల్లో తప్పలేదు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు కనుక నిజంగా ఒక పోరాట యోధులే అయి ఉంటే శరణార్థి శిబిరాలని వాళ్ళు ఎంచుకోరు. అక్కడ హాస్పిటల్స్లో కింద సొరంగాలు కట్టుకొని అక్కడ ఉండి ఇజ్రాయెల్ మీద దాడికి తెగబడ్డరు. ఈ నేపథ్యంలోనే అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్ళీ సుమారు 100 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. వేలాది మందికి గాయాలయ్యాయి. వేల సంఖ్యలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిల్చున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఎందుకంటే హమాస్ నేతలు పాల్పడుతున్న దుర్మార్గాలకి ఇజ్రాయెల్ శిక్ష వేస్తా అంటోంది. ఆ శిక్షకు హమాస్ నేతలు ఏ స్థాయిలో బలవుతున్నారో ఏమో, కానీ సామాన్య ప్రజలు మాత్రం దుర్భర జీవితాన్ని అక్కడ అనుభవించడం జరుగుతుంది. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు కూడా లేక, కట్టు బట్టలతో రోడ్ల మీదకి వచ్చేశారు. కటిక పేదరికానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో బహుశా ఈరోజు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ పరిస్థితి. ఈ కథనానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో నలిగిపోతోంది సామాన్య ప్రజలు, చనిపోతోంది సాధారణ పౌరులు. ఆ విజువల్స్ ఇటు యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. అప్పుడప్పుడే పుట్టిన పసి పిల్లల నుంచే మొదలు పెడితే చిన్నారులు, మరి ముఖ్యంగా
ఈ గొడవతో మాకేంటి సంబంధం అనుకుంటూ మాట్లాడుతున్న కొంతమంది కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి తీవ్రత, మానవీయ సాయం కూడా ఆగిపోయిందంటే, యుఎన్ అందించే మానవీయ సాయాన్ని ఇప్పుడు ఆపాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి తీవ్రత. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. كيف حالك؟ ليش هيك حامل اخوك؟ انت عصب من السنة. طيب وين مودياها؟ بدي اروح عرشتنا. وانت مش تعبانه وانت حملها هيك؟ تعبانه ولا لا؟ تعبان وساعة بحملها مش قادرة. وين رايحه انت هالقيت؟ انا رايحة من في المنتزه البريج؟ اه. طب تعال اخذك معايا. يلا اطلع بدي اخذها معايا. بتحبي اختك عشان حملاكي كانت؟ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.